హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఇలా సిల్వర్ బీడ్ తీసుకున్నానండి. ఇదిగోండి, కొద్ది ఫ్లవర్ మోడల్లో ఉన్నాయి. ఇంకొచ్చేసి రింగ్ బీడ్ తీసుకున్నానండి. అలాగే పర్ల్ తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ తీసుకోవాలండి, మ్యాచింగ్ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. చిన్న హెమ్మింగ్కి వాడతాం కదా అండి, ఆ నీడిల్. ఇంకొచ్చేసి ఇదిగోండి కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. చాపీస్ అండి మార్క్ పెట్టుకోవడానికి, గ్లూ, ఇంకొచ్చేసి సీజర్, టేప్. ఫ్రెండ్స్, డిజైన్ అయితే ఈజీ మెథడ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ పళ్ళు వచ్చేసి ఇలా రాంగ్ సైడ్ వేసుకున్నానండి. రాంగ్ సైడ్ ఎందుకు వేసుకున్నాను నేను తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ ఇలా మార్క్ అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇలా 1.5 ఇంచ్ అయితే ఇలా గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నానండి. ఇదిగోండి, 1.5 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. కొద్ది దూరం కావాలంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. మరి 1 ఇంచ్ అయితే చాలా ఓవర్ అయిపోతుంది, హెవీగా అయిపోతుంది వర్క్. అయితే ఇక్కడ 1.5 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి ఇలా హెమ్మింగ్కి వాడతాం కదా అండి, ఆ నిడిల్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఆ నిడిల్. ఇంకొచ్చేసి కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, 2 వరుసలు వేసుకున్నానండి. ఇలా వచ్చేసి మొత్తం 4 వరుసలు అవుతుంది. కాటన్ థ్రెడ్ వచ్చేసి పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి రింగ్ బీడ్ ఇంకా పర్ల్ తీసుకోవాలండి. 2 ఒకేసారి తీసుకోవాలి. ఇక్కడ హోల్ ఉంటుంది కదా, తొందరగా వేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇదిగోండి ఇలా మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఈజీ ఉంటుంది వేసుకోవడానికి. మళ్ళీ వచ్చేసి ఈ ఫ్లవర్ బీడ్ అండి. ఇదిగోండి ఇలా చూసారు కదా ఎంత ఈజీ అనిపిస్తుందో వేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద నిడిల్ అయినా వాడవచ్చు, కాకపోతే ఈ బీడ్లో నుంచి ఆ నిడిల్ అనేది రావదు ఈజీగా, అందుకనే చిన్న నిడిల్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా ఈజీగా ఉంటుంది మూమెంట్. అలాగే వర్క్ ఇట తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. కాటన్ థ్రెడ్ అనేది కొద్దిగా లెంత్గా వేసుకోండి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత పళ్ళు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వేసుకోవాలి. నేను కొద్దిగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి. పళ్ళు వేసేటప్పుడు అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వేసుకుంటే మనకి ఈజీగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ నిడిల్ అనేది ఇదిగోండి ఇలా ఈజీగా ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ పెట్టుకోండి. మరీ చిన్న పెట్టుకుంటే నాట్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని ఇలా పార్టిషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకోటి ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. చిన్నదే ఉంది కానీ చాలా యూస్ఫుల్. థ్రెడ్ 2 వరుసలు సరిపోతుంది. మనం ఇలా వేసుకుంటే 4 వరుసలు ఇది అయిపోతుంది. ఈ 2 కలిపితే 8 వరుసలు అవుతుంది. ఇది కరెక్ట్ సరిపోతుందండి. ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఈ మనం టజల్ వేస్తాం కదా, టజల్ లోపల కాటన్ థ్రెడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇదైతే కరెక్ట్గా ఇదిగోండి అసలు కనిపించదు, థ్రెడ్ అనేది కనిపించదు. ఇదిగోండి ఇలా ఇదైతే ఓకే. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి థ్రెడ్, కాటన్ థ్రెడ్ అనేది ఎక్కువ కనిపించదు అనమాట, లోపట్టుకు ఉంటుంది. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, థ్రెడ్ కాటన్ థ్రెడ్ బయట కనిపిస్తూ ఉంటుంది, మంచిగా అనిపించదు చూడడానికి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ మధ్యలో అయితే ఇలా ఫింగర్ పెట్టుకున్నానండి. ఈ గ్యాప్లో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి నేను మొత్తం ఇది స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ వచ్చేసి నేను 200 తీసుకున్నానండి. ఇలా గ్లూ పెట్టేసి రెడీ చేసుకున్నాను. మన ఇష్టం, 150 అయినా పెట్టుకోవచ్చు లేదా 200 స్టాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ గ్యాప్లో నుంచి ఇలా తీసుకోవాలి. వెనకాల ఈ ఫింగర్ ఉంటుంది కదా, ఈ ఫింగర్తోని
పట్టేసుకుంటే సరిపోతుంది, ఎక్కడ స్లిప్ కాకుండా ఉంటుంది. అప్పుడు లూజ్గా మరీ టైట్ కాకుండా లూజ్గా ఇలా నాట్ అనేది వేసుకోండి. అప్పుడు చూసుకోండి మనకు సిల్క్ థ్రెడ్ ఎంత కావాలి లెంత్ అనేది, ఇదిగోండి ఇంత సరిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఒక 2 ఇలా 2 నాట్స్ ఇలా గట్టిగా వేసేస్తే సరిపోతుంది. ఈ థ్రెడ్ ఇది కాటన్ థ్రెడ్ ఉంది కదా, దీన్ని అయితే ఇలా మధ్యలో కనిపించకుండా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఈ థ్రెడ్ని అయితే ఇలా అనాలండి కంపల్సరీగా, ఎందుకంటే సిల్క్ సాఫ్ట్గా అనిపిస్తుంది, వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది అని. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇలా హెమ్మింగ్కి వాడతాం కదండి, ఆ నీడిల్ తీసుకున్నాను. ఇంకొచ్చేసి శారీ మొత్తం సిల్వర్ జరీ థ్రెడ్ ఉంది, అందుకనే సిల్వర్ కలరే జరీ థ్రెడ్ తీసుకున్నానండి. సిల్వర్ ఉంటే సిల్వరు లేదా గోల్డెన్ కలర్ ఉన్న గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వేసుకొని 2-3 నాట్స్ ఇలా చుట్టేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుంది కదా, మీరు ట్రై చేసి చూడండి. మళ్ళీ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత ఈజీ కదా, ఈజీ మెథడ్లో చూపించాను. మళ్ళీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత కింద లెంత్ వచ్చేసి మన ఇష్టం, 1 ఇంచు 1.5 ఇంచు, కొద్ది లెంత్ కావాలన్నా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ 1.5 ఇంచ్ అయితే సరిపోతుందండి, చూడడానికి బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం పళ్ళు మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి, బాగా అనిపిస్తుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 350 to 450, ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అండి. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. థ్యాంక్ యూ.